సారీ గైస్ అందరికీ. నేను ఫిట్నెస్ ఎందుకు ఇంకా వేరే ఎందుకు లేదు. ఎందుకంటే ఇది ఇట్లా ఉన్నాను అనుకో సెట్ అవుతుంది. మనం ఉన్నాం ఇప్పుడు మనం చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలనుకుంటే హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ అరుణ్ హియర్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ గైస్ అందరికీ, ఎందుకంటే నేను ఎన్ని రోజులు వీడియోస్ చేయలేదు అందుకు. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్, ఎందుకంటే ఇంకా నన్ను అన్సబ్స్క్రైబ్ చేయలేదు అందుకు. ఇంకా నేను వీడియో చేయలేకపోవడానికి కారణం నాకు కొన్ని పనులు ఉండే, ఇక అటు ఇటు తిరుగుడు, ఇక కొన్ని పనులు ఉన్నాయి. ఇక వాటి వల్ల నేను కొన్ని చేయలేకపోయినా, కొంచెం తిరిగిడు అయింది, అందుకని నేను వీడియో చేయలేకపోయినా. ఇంకా ఇంకోటి, ప్రతిరోజు ఫన్ ఏముండదు. ఏమున్నా లేవాలి, తినాలి, ఏమైనా పని ఉంటే చేసుకోవాలి, తర్వాత జిమ్ పోవాలి, ఇంకేమైనా వర్క్స్ ఉంటే ఆడ చేసుకోవాలి, మళ్ళీ ఇంటికి రావాలి, తినాలి, పనుకోవాలి. ఇవన్నీ ఇలానే అయిపోతాయి. ఇక కొంచెం బిజీ ఉండే, ఇప్పుడు ఈ మంత్ నుంచి ఎక్కువ ఫ్రీ ఉంటా, అట్లే ఉండే. ఇప్పుడు రెగ్యులర్గా వస్తాయి వీడియోస్, ఇక ఇప్పటి నుంచి చిల్ చేయొచ్చు. నేను ఫిట్నెస్ ఎందుకు ఇంకా వేరేది ఎందుకు లేదు. ఎందుకంటే ఫిట్నెస్ వేరు, ఫిట్నెస్, బాడీ బిల్డింగ్ అండ్ పవర్ లిఫ్టింగ్, ఇంకా వేరే అవన్నీ మనకు అవసరం లేదు. ఇంకా మనం చేయం, ఎందుకంటే మనకు అవసరం లేదు. అది మనకు అవసరం వచ్చిందే చేయాలి. ఫిట్నెస్ ఎందుకంటే ఫిట్నెస్ అనేది రోజు డైలీ యాక్టివిటీ అయిపోయింది. నాకు అందరికీ డైలీ యాక్టివిటీ లెక్కన ఉండాలి, ఫిట్గా ఉండాలి. ఫిట్గా ఉండడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ప్రతి ఒక్కరు ఫిట్గా ఉండాలని అనుకుంటారు, అంతే. ఫిట్గా ఉండాలంటే పెద్ద జిమ్కే పోవాలని రూల్ ఏం లేదు. ఫిట్గా ఉండాలనుకుంటే వాక్ చేయొచ్చు, రన్నింగ్ చేయొచ్చు. ఇంకెట్లా అంటే మంచిగా హెల్తీ ఫుడ్ తినుకుంటా, జంక్ ఫుడ్ అంతా అవాయిడ్ చేసుకుంటా, ఇంకా మంచిగా క్లీన్ నీట్ డైట్ చేసుకుంటే మంచిగా హెల్తీగా ఉంటాం, ఫిట్గా ఉంటాం. అండ్ ఇంకోటి, మనం బాడీ బిల్డింగ్ చేయం, ఎందుకంటే మనం కాంపిటీషన్ ఎక్కేది లేదు, మనం స్టేజ్ ఎక్కేది లేదు, మనం కాంపిటీషన్ పోవాల్సిన అవసరం లేదు, మనకు అవసరం లేదు. ఎందుకు మనకు మీకుంటే అది చేసుకోండి, నాకేం తెలియదు. నేను అట్లా, నా గోల్ అది కాదు. ఫిట్నెస్సే అలా పోవాలని నా గోల్ ఏం లేదు. జస్ట్ ఫిట్గా ఉండాలి, మనం మంచి బాడీ ఉండి చూసుడితేనే అరే మా సెట్ రవయ్యి అని, చూసుడుతూనే బాడీ ఉంది రవయ్యి అట్లా అనుకోవాలి. మళ్ళా ఫ్యాషనే ఎందుకు అనుకుంటే, నువ్వు ఫిట్గా ఉన్నావు అనుకో, చల్ ఏ డ్రెస్ వేసినా బెహెంచో మస్తు ఉంటుంది. నువ్వు బ్లాక్ షర్ట్ వేయి, వైట్ షర్ట్ వేయి, ఇంకే కలర్ షర్ట్ వేసాను, నీకు సెట్ అయ్యే బాడీ కలర్కి షర్ట్ వేసాను అనుకో, ఫిట్గా ఉన్నావు అనుకో, మంచి ఫిట్టింగ్ తోటి ఏ డ్రెస్ వేసినా బాడీ మీద అద్దరిపోతుంది. ఇది ఫ్యాషన్. డ్రెస్ అప్ మంచి గ్రూమింగ్ తోటి, స్కిన్ కేర్ అనుకో, అలా మనం అవి మనకు అవసరం లేదు, మనం వాడడం. అవి స్కిన్ కేర్ అవి వాడితే మంచిగా ఉంటే పోవచ్చు అనుకోని మనం వాడడం. అది ఇప్పుడు ఫ్యాషన్ అంటే ఎట్లా, ఇప్పుడు మనం మంచిగా ఒబేసిటీ ఉండి, నాకు సీన్ చెప్తా, నాకు గుర్తుకొచ్చింది. నేను ఎగ్జామ్ రాయడానికి సెంటర్కి పోయినా, ఎగ్జామ్ హాల్లో కూర్చున్నా, ఇన్విజిలేటర్ వచ్చిన తర్వాత సార్ లెక్క లేడు, స్టూడెంటే కానీ సార్ లెక్క అనిపించలేదు, ఫుల్ ఒబేసిటీ ఉన్నాడు. పాయింట్అవుట్ చేయొద్దు, చెప్తున్నా అట్లా ఫిట్గా ఉండొద్దని. అట్లా ఫిట్ అనేది మంచిగా ఇట్లా అది అన్నాడు. సరే వేసిండు, బాడీ షేమింగ్ అదేం కాదని. ఎట్లా అంటే డ్రెస్ వేసిన తర్వాత షర్టుకు పాయింట్కి తేడా లేదు. అది పైన ఫార్మల్ వేసిండు, కింద జీన్స్ వేసిండు, ఫార్మల్ అంగి వేసిండు, కింద జీన్స్ వేసిండు, లోఫర్లు వేసిండు. చల్ మళ్ళీ బాడీ ఉందా అంటే లేదు, మొత్తం స్కిన్ టైట్ వేసిండు డైరెక్ట్. ఇట్లా మనతో కాదు. అదే బాడీ ఉందనుకో, మంచి బాడీ ఫిట్గా ఉన్నాడు అనుకో, చల్ ఎట్లుంటుంది అంటే, ఫిట్గా ఉన్న షర్ట్ వేసుడితేనే సెట్ అయింది అనుకో, అద్దరిపోతుంది అది. ఇట్లా ఉన్నది అనుకో, మనకు సెట్ అవుతుంది. మనం ఉన్నాం ఇప్పుడు, మనం ఎట్లా ఫిట్గా ఉన్నాం అనుకో, షర్ట్ వేసినాం అనుకో అద్దరిపోతుంది. టీషర్ట్ వేసినా మంచిగా ఇట్లా బైసెప్స్ మంచిగా కనబడుతాయి, చెస్ట్ మంచిగా కనబడుతుంది. ఫిట్గా ఉన్నాం అనుకో, అది ఫిట్ లేదు అనుకో, నీ అమ్మ కొవ్వే ఉంటుంది, మొత్తం కొవ్వు ఉంటుంది, నీ ఫేస్ మంచిగా కనబడదు, మొత్తం ఇదంతా మొత్తం ఫ్యాట్ ఉంటుంది, మనకు సెట్ కాదు అది. అట్లా ఉండొద్దు అనుకుంటున్నాను, అందుకని ఫిట్నెస్ అంటే ఓన్లీ జిమ్మే కాదు, పొలం పని చేసుకుని ఉడుగుతాం ఫిట్గా ఉంటాడు, బయట వేరే పని చేసుకుని ఉడుగుతాం ఫిట్ ఉంటాడు. కానీ మంచిగా ఉండి నీట్ ఫుడ్ తీసుకొని, మంచి జంక్ ఫుడ్ అవాయిడ్ చేసుకొని, మంచిగా నీట్గా ఒక మంచి స్కిన్ కేర్ అవి ఇవి మంచిగా వాడుకుంటున్నాం అనుకో, మంచిగా సెట్ అయిపోతుంది. ఎంటర్టైన్మెంట్ బ్లాగ్స్ అనుకో, అమ్మ ఫిట్నెస్ ఎప్పుడు ఇవే ఎందుకు, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది లైఫ్లో. అండ్ లైఫ్ స్టైల్కి వచ్చేసి, ఎప్పుడు లైఫ్ స్టైల్ ఎప్పుడు ఫన్ ఉంటుంది అని చెప్పలేము. ఎప్పుడు ఒకసారి చిల్ అవ్వచ్చు, ఒకసారి ప్రాబ్లం ఉంటుంది, ఒకసారి పనులు ఉంటాయి, ఇంకా ఎక్సెట్రా అవి ఉంటాయి, అవి చేయవచ్చు.
డైలీ చేసే పనులు చేసుకున్నా నడుస్తుంది బ్లాగ్లో బ్లాగ్ చేయొచ్చు. అండ్ ఇంకేంటంటే ఇన్ఫర్మేషన్ వీడియో చేయని ఇన్ఫర్మేషన్ వీడియో చేయాలంటే ఇన్ఫర్మేషన్ వీడియోస్ నా దగ్గర నుంచే కావాలనుకుంటే నేను అసలు ఏం చేయాలి? ఎందుకంటే నా బాడీ వేరు, మీ బాడీ వేరు, మీ పక్కన బాడీ వేరు, అందరిది ఇండివిజువల్ బాడీ. నాకు నా మెయింటెనెన్స్ క్యాలరీస్ 2000 అనుకోని, ఈ క్యాలరీస్ ఏందిరా భయ్ ఇవి ఏంది ఇవన్నీ అనుకుంటే చెప్తా, కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తా. క్యాలరీస్ ఏంటంటే ఒక మనిషి ఇంత తిన్నాడు అనుకో, వీడికి ఒక లిమిట్. వీడు తిన్నాడు అనుకో, నువ్వు బరువు తక్కువ అవుతాం కావు, వెయిట్ లాస్ కావు, వెయిట్ గెయిన్ కావు. ఇది మీడియం ఆ క్యాలరీస్ అన్నట్టు. అంతే తిన్నావు అనుకో, రోజు ఇంత తిన్నావు అనుకో ఏం కాదు. ఇంతకంటే ఎక్కువ తిన్నావు అనుకో నువ్వు దొడ్డు అవుతావు, వెయిట్ గెయిన్ అవుతావు. ఇంతకంటే తక్కువ తిన్నావు అనుకో వెయిట్ లాస్ అవుతావు. ఇక వెయిట్ లాస్ వేరు, ఫ్యాట్ లాస్ వేరు. మళ్ళీ ఇంకా ఇందులో వెయిట్ లాస్ కూడా ఏంది, తినకుండా ఉపవాసం అనుకుంటా వాళ్ళు ఇలా అట్లా వెయిట్ లాస్ కాదు. అట్లా వెయిట్ లాస్ అయ్యారు అనుకో ఒక్కటిసారి బౌన్స్ బ్యాక్ అవుతాం. మళ్ళీ ఎంత తిన్నామో మళ్ళీ ఇంకా బౌన్స్ అవుతాం. ఫ్యాట్ లాస్ చేయాలి దాని బదులు. ఇంకోటి ఇలా ఈ వెయిట్ లాస్లో మళ్ళీ ఇంకా బాడీ రీకంపోజిషన్ ఉంటుంది. బాడీ ఇట్లా వెయిట్ గెయిన్ అవుతూ, అంటే వెయిట్ అంటే మజిల్ గెయిన్ అవుతూ ఫ్యాట్ లాస్ అవ్వడం. అది చేసేది ఇప్పుడు నేను చేసేది అదే. అండ్ ఎందుకు చెప్పా అంటే ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలనుకుంటే నైన్ అన్న ఛానల్ ఉన్నది, ఈశ్వర్ అన్న ఛానల్ ఉన్నది, ఇటోసం అన్న ఛానల్ ఉన్నది. ఈ 3 ఛానల్ ఇంకొన్నాయి ఎక్సెట్రా మనకి ఇలా ఛానల్ ఉన్నాయి, చూడొచ్చు. అల్లపోయి ఏంది అనేది ముచ్చట నేను చెప్తాను నా బాడీ గురించి. ఎందుకంటే నా బాడీ గురించి నాకు తెలుసు, నా బాడీ గురించి నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంకోటి ముచ్చట ఏంటంటే క్యాలరీస్ ఏంటంటే నేను ఇంత తిన్నాం అనుకో వెయిట్ పెరుగుతాం, నేను వెయిట్ తగ్గుతాను. నేను 2000 మెయింటెనెన్స్ క్యాలరీస్ అనుకో, నేను 1800 తిన్నాను అనుకో వెయిట్ లాస్ అవుతాను. 2200 2400 తిన్నాను అనుకో నేను వెయిట్ గెయిన్ అవుతాను. సింపుల్. ఈ క్యాలరీస్ ఎట్లా కనుక్కోవాలనుకుంటే గూగుల్లోకి వెళ్ళి క్యాలరీస్ క్యాలిక్యులేటర్ అని కొట్టేసాను అనుకో అలా యూనిట్స్ వస్తుంది. ఆ యూనిట్స్లలో ఏజ్, మీ హైట్, వెయిట్, మీరు డైలీకి ఎన్నిసార్లు వర్కౌట్ చేస్తారు ఏంది అనే ముచ్చటే అలా ఎంటర్ చేసారు అనుకో మీకు క్యాలరీస్ అనేవి వస్తాయి. మిడ్, మెయింటెనెన్స్, వెయిట్ లాస్, ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ అని. ఈ క్యాలరీస్ ఎట్లా కౌంట్ చేసుకోవాలరా అంటే నేను యూజ్ చేసేది ఫ్యాట్ సీక్రెట్ అనుకుంటా. ఆ యాప్లో నేను ఇక్కడ ఇస్తాను. ఆ యాప్లో మీరు ఏ ఫుడ్ అయినా అని మెజర్ చేసుకొని తినవచ్చు. ఎన్ని క్యాలరీస్ ఉంటుంది. ఇప్పుడు రైస్ అనుకో 250 grams రైస్ అనుకో అప్రాక్సిమేట్లీ సర్టన్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ వస్తాయి. ఇప్పుడు 5xకి అనుకో అప్రాక్సిమేట్లీ 167 క్యాలరీస్ అట్లా వస్తాయి. ఎక్స్కి అయితే 5xకి 1కి ఇట్లా ఉంటాయి. నేను మెన్షన్ చేస్తాను, ఇక్కడ మెన్షన్ చేస్తాను. ఇవి క్యాలరీస్ అంటారు. ఈ క్యాలరీస్ అనేటివి కౌంట్ చేసుకోవాలి. అంటే ఎట్లా అంటే యాడ్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్లో ఎన్ని క్యాలరీస్ తింటున్నావు, 50 grams ఓట్స్ అయింది అనుకో అవి ఇలా యాడ్ చేసుకోవాలి. బ్రేక్ఫాస్ట్లో యాడ్ చేసుకున్నాం అనుకో మీకు క్యాలరీస్ అనేవి వస్తాయి. మీ క్యాలరీస్ వచ్చినాయి అనుకో అవి ట్రాక్ చేసుకోవాలి. ట్రాక్ చేసుకుంటే మీకు తెలిసిపోతుంది మీరు ఎక్కువ తింటారా, డైలీ తక్కువ తింటారా, మీకు వెయిట్ లాస్ కావాలా, ఫ్యాట్ లాస్ కావాలా, వెయిట్ గెయిన్ కావాలా, మజిల్ గెయిన్ కావాలా, ఇవన్నీ యాప్ నుంచి మీరు ట్రాక్ చేసుకోవచ్చు తినే వాటిని. అట్లా మీరు ఈజీ అయిపోతుంది. మీకు అద్భుతం ఏం అర్థం కాలేదు, అమ్మ ఇవి ఏందిరా క్యాలరీస్ అంటే ఏంటి, అమ్మ ఎట్లా రా ఇవి, అమ్మ గిన్నె తినాలి, గిన్ని ఫ్యాట్స్ తీసుకోవాలా, ఇంత హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి, మా హెల్దీ ఫ్యాట్స్ ఉంటాయి అని నాకు తెలియదు. ఇవన్నీ ఏం అమ్మ ఏందిరా పోయి అంతా నాకు అర్థం కాకపోలే ఫస్ట్. నాకు లర్నింగ్ నేర్చుకున్న కొద్దీ ఒక 1 year మొత్తం నా బాడీ గురించి మొత్తం తెలుసుకున్నా. నా బాడీ ఎట్లా రెస్పాండ్ అవుతుంది. ఇప్పుడు నా బాడీ కాప్స్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. నేను కాప్స్ తక్కువ తీసుకున్నా నాకు ఎక్కువ అబ్జర్వ్స్ అయ్యి మళ్ళీ నాకు అది బాగా రియాక్ట్ అయిపోతుంది. నాకు ఇట్లా నా బాడీ గురించి తెలిసిపోయింది. మళ్ళీ ఇంకోటి ఏంది, ఇన్ని క్యాలరీస్ తిన్నావు అనుకో నీకు రఫ్గా ఇప్పుడు నాకేంటంటే రఫ్ ఎట్లా అంటే ఫుడ్ ఇంత తిన్నా ఇవి మినిమం క్యాలరీస్ మనకి సెట్ అయిపోతుంది. నాకు అట్లా అర్థమైపోయింది. ఇట్లా ఒక 1 year మొత్తం 1 year అంటే 1 year మొత్తంలో 1 yearలో మనం ఊకే రెగ్యులర్గా పోకపోని నేను నా జిమ్లో తెలిసి నేను ఎక్కువ రెగ్యులర్గా ఫస్ట్లో పోయేటోని, తర్వాత చేంజ్ అయిన తర్వాత మళ్ళీ బల్క్ చేసినప్పుడు మంచిగా ఇట్లా పంది లెక్క అయినా. తర్వాత కట్ చేయాలి. అప్పుడు నాకు తెలియదు కట్టు ఎట్లా చేసుడు, నాకు అదంతా ఫస్ట్ నాకు అర్థం కాలేదు. అట్లా అయిపోయింది. మళ్ళీ ఇట్లా మొత్తం బాడీ మొత్తం షేప్ అవుట్ అయిపోయింది. అది మళ్ళీ ఇప్పుడు మొన్న జాన్ నుంచి స్టార్ట్ చేసి బాడీ రీకంపోజిషన్ చేద్దామని, మజిల్ గెయిన్ అవుతూ ఫ్యాట్ లాస్ అవ్వడం ఇట్లా చేద్దామని నేను అనుకున్నాను. ఇప్పటి నుంచి మంచిగా క్లీన్ డైట్ తోటి మంచిగా చేస్తున్నా. ఇట్లా తెలుసుకున్నారు అనుకో మీకు తెలిసిపోతుంది. ఇవి ఇట్లా అలా యూనిట్స్ క్యాలరీస్ మీరు అట్లా చేసుకోవాలి. బాడీకి 1800 ఇప్పుడు నా 1800 వేసిన అనుకో మజిల్ గెయిన్ అవ్వకుండా ఫ్యాట్ లాస్ అవుతుంది. ఇది నాది. ఎవరి బాడీ టైప్ వన్ చేంజ్ ఉంటుంది. నా బాడీ ఎక్కనే నేను గిన్నె క్యాలరీస్ తింటున్నా కదా, మీరు కూడా అన్ని క్యాలరీస్ తిన్నా అనుకో మొగ్గ కొడిచిపోతారు. నా బాడీ వేరు, మీ బాడీ వేరు, మీ బాడీ టైప్ వేరు, మళ్ళీ నా బాడీ టైప్ వేరు. అట్లా అన్న ఇట్లా తింటుండు, అన్న అమ్మ ఇంత చేసిండు, అవి చేశారనుకో మీరు కూడా వేసారనుకో మొగ్గ కొడిచిపోతారు. ఇది
నాకు తెలిసినంత ఇంకా ఉన్నది తెలుసుకుంటాను. లర్నింగ్ ఇంకా లర్నింగ్. ఇది ఇప్పటికైతే అప్డేట్. అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్. ఇంకా ఇప్పటివరకు వీడియో చూసినందుకు ఒక లైక్ వేసుకోరు, ఒక సబ్స్క్రైబ్ షేర్ కూడా చేయరు. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఛానల్ కదా ఇది. ఈ మంత్లో ఒక 100 చేయండి. సైనింగ్ ఆఫ్ చేద్దాం. ఇంకా వీడియోస్ ఇప్పటి నుంచి లాగ్ ఏముండి వచ్చేస్తూనే ఉంటాయి. బాయ్.